హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. ఏ పాయింట్లో అయినా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో వీడియోస్ అయితే చూడండి. ఈరోజు మనమైతే ఎక్కడ ఉన్నామంటే ఏపీసీఆర్డీఏ ఆధ్వర్యంలో ఉన్న ఐకానిక్ టవర్స్ ఉన్నాయి కదా, అక్కడైతే ఉన్నామండి. అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయో మీకు ఈరోజు చూపిస్తాను. అంటే చాలా రోజులు అయిపోయింది తీసి, మనమైతే వర్క్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది ఇప్పుడు వీడియోలో అయితే చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మొత్తం అయితే ఇక్కడ వాటర్ అయితే లాగేశారు. ఎందుకంటే రీసెంట్గా తీసారంట. దాని తర్వాత మళ్ళీ వర్షం పడి మళ్ళీ వాటర్ వచ్చి కొంచెం ఇబ్బంది అయితే అయిపోయింది. చూడండి, మనకి కనిపిస్తుంది కదా, చిన్న బిల్డింగ్ వచ్చేసి అది గత ప్రభుత్వంలో పర్మనెంట్గా పెట్టారు, పెద్దది వచ్చేసి టెంపరీగా పెట్టారు. దాని గురించి కూడా ఒక వీడియో అయితే తీస్తాను, హైకోర్టు గురించి మీకు. అలాగే చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ క్రెయిన్స్ కాదు, ఎక్స్లేటర్స్ అవి ఉన్నాయి కదా, అవి కూడా ఉన్నాయి. అంటే నాలుగు వైపులా రోడ్డు వైపున చేశారు. ఇప్పుడు వాటర్ అయితే చూడండి, ఈ సైడ్ అయితే లాగేశారు మొత్తం క్లీన్గా. ఎందుకంటే మొన్న వాటర్ అయితే ఎక్కువ వచ్చింది, ఎందుకంటే వర్షం పడింది కదా, ఆ 3 days ఎక్కువ వచ్చింది. ఇప్పుడు అయితే దీని అయితే ఒకసారి టెస్ట్ చేస్తారన్నమాట. అంటే చాలా రోజులు అయింది కదా, అలా చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇది వచ్చేసి హెచ్ఓడి టవర్స్ అండి. దీని గురించి మాట్లాడాలైతే హట్కో అనే కంపెనీ దీనికి స్పాన్సర్ అయితే చేస్తుంది మనీ పరంగా. ఇంకా ఏపీసీఆర్డీఏ వచ్చేసి దీనికి అప్రూవల్ ఇస్తుంది ఏంటి అనేది. అలాగే మనకి ఇక్కడ వర్క్స్ జరుగుతున్నాయి కదా ఈ సైడ్, దానికి సంబంధించిన స్టోర్ మెటీరియల్ మొత్తం మనకి రైట్లో కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ ఉండే మెటీరియల్ మొత్తానికి మనకి ఆ సైడ్ కనిపిస్తుంది. జేసీబీ అవి వస్తున్నాయి కదా, ఆ సైడ్ అయితే కనిపిస్తుంది. చూపిస్తాను మీకు అది కూడా. అలాగే చూడండి, మొత్తం ప్రెజెంట్ అయితే కొంచెం వెట్టిగా కనిపిస్తుంది. ఇదిగోండి, ఇంకా 2 daysలో అయితే మొత్తం వెట్ అయిపోతుంది చాలా వరకు. చూద్దాం ఎలా ఉంటుందో. అలాగే మనం చూడండి, ఇక్కడైతే అయిపోయింది చాలా వరకు వెట్ అయితే. కొంచెం డ్రై కూడా అవుతుంది. చూశారు కదా, పగుళ్ళు టైప్లో వస్తున్నాయి. పెద్ద పెద్ద మోటార్స్ పెట్టి లాగుతున్నారు. చూడండి, పాస్ట్లో అయితే మనం అక్కడికి వెళ్ళి ఒక వీడియో అయితే తీసామన్నమాట. ఎవరైనా చూడకపోతే స్టార్టింగ్లో ఎలా ఉండేది ఏంటనేది ఈ వీడియో అయితే చూడండి, ఈ వీడియో తర్వాత. అలాగే ఇప్పుడు దీని చూడండి, ఈ ప్రాజెక్ట్ పేరైతే డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సివిల్ స్ట్రక్చర్ వర్క్స్ హైకోర్ట్ బిల్డింగ్స్ B+G+7 ఫ్లోర్స్ అండి. అంటే ఇప్పుడు మనకి 7 floors అయితే అవుతుంది దీనికైతే. ఇది వచ్చేసి అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏరియా అండి. ఈ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి మొత్తం ఇప్పుడు హెచ్ఓడిది ఉంది కదా, ఇది వచ్చేసి 1084 crores అండి టోటల్గా అయితే. అలాగే ఈ లొకేషన్ వచ్చేసి నేలపాడు, అమరావతి. ఈ బిల్డింగ్ ఏరియా వచ్చేసి 20.32 lakhs square feet అండి. ఇది వచ్చేసి దీన్ని ఫైనాన్స్ ఇచ్చిందైతే హట్కో అంటే హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. అలాగే దీన్ని ఇంప్లిమెంట్ చేసేది ఏంటంటే మనం చెప్పాం కదా, ఏపీసీఆర్డీఏ, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలా అండి. దాని తర్వాత మనం ఈ ఐకానిక్ టవర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. చూశారు కదా, ఇక్కడైతే మొత్తం 3 అయితే ఉన్నాయి. మనమైతే థర్డ్ చూస్తున్నాం. అక్కడ ఏంటంటే వాటర్ డ్రై బాగా చేశారు. ఇంకోటి సెకండ్ ఏంటంటే డ్రై అయిపోయింది. బట్ ఇంకోటి ఏంటంటే డ్రై ఉన్న ప్లేస్లో కొంచెం అది బురద అవి ఉంటాయి కదా, అవి క్లీన్ చేశారు. సెకండ్ దాంట్లో అయితే మీకు కనిపిస్తుంది కదా, అక్కడ వాటర్ అయితే లాగేశారు. కొంచెం ఏరియాలో అయితే కొంచెం ఉండొచ్చు. చూడండి, ఈ సైడ్న అయితే కనిపిస్తున్నాయి మనకి. అలాగే దీని గురించి మాట్లాడుకుంటే వర్క్స్ అయితే కొంచెం స్పీడ్గానే అవుతున్నాయి, ఆర్డర్స్ వస్తున్నాయి కాబట్టి. చూడండి, అక్కడ జేసీబీ అవి వచ్చి వర్క్స్ అయితే చేస్తున్నాయి. ఇప్పుడు మనమైతే కరెక్ట్గా ఐకానిక్ టవర్స్ ఆపోజిట్ ఉన్నామన్నమాట. ఇక్కడ వచ్చేసి ఒక కంపెనీ ఉంది, అదేంటో దాని గురించి మాట్లాడతాను, ఏ కంపెనీ చేస్తుంది ఏంటి అనేది. చూడండి, దీనికి సంబంధించిన మెటీరియల్ మొత్తం ఇక్కడే పెట్టారండి. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడే దానికి సంబంధించిన మెటీరియల్ ఇక్కడే పెడుతున్నారు. అలాగే ఎక్విప్మెంట్ కూడా ఇక్కడే కొన్ని అయితే వస్తాయి ఇక్కడికి. దాంతోపాటు ఇక్కడ వర్క్ చేయడానికి అంటే లేబర్స్ కూడా ఇక్కడ నుంచి, అంటే ఇక్కడ 3 కంపెనీలు అయితే ఉన్నాయండి. ఒకటేమో L&T,
ఇంకోటి వచ్చేసి డిజైన్ బిల్డింగ్ కాంట్రాక్టర్ అయితే షపూర్జీ కలాంజీ కో ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఇవైతే ఉన్నాయి. ఇంకోటి ఏపీసీఆర్డీఏ దాని ఆధ్వర్యంలో అయితే ఇవి జరుగుతున్నాయండి. ఇప్పుడైతే మనం ఎక్కడ ఉన్నామంటే కరెక్ట్గా చూడండి, అసెంబ్లీ ఉంది కదా, కట్టే ప్లేస్ అయితే ఇదే అండి. చూపిస్తాను మీకు. అసెంబ్లీ అయితే చూడండి, అక్కడ సాయిల్ వర్క్ అయితే జరుగుతుంది. ఈ బోర్డ్కి మనకి కార్నర్లో కనిపిస్తుంది కదా, సాయిల్ వర్క్ అయితే జరుగుతుంది. రోడ్ కూడా వేశారు. బోర్డ్ బ్యాక్ సైడ్ చూడండి, దారి ఉంది లైట్గా కనిపిస్తుంది కదా, అక్కడ చూడండి, అక్కడే అండి అసెంబ్లీ అయితే స్టార్ట్ అయ్యేది. కరెక్ట్గా దారి వచ్చేసి ఇదే అండి, మనకు కనిపిస్తుంది కదా, ఇంకా అవ్వలేదు సాయిల్ వర్క్. అది ఇందాక మీకు సైడ్ నుంచి అయితే చూపించాను, అక్కడ మెటీరియల్ వర్క్ అవి కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఉన్నాం. ఇప్పుడు క్లియర్గా చూపించాలైతే ఇదండి. ఇప్పుడు మనమైతే మిగతా ఐకానిక్ టవర్స్ బిల్డింగ్స్ అవి ఉన్నాయి కదా, అవి కూడా చూపిస్తాను. లెజిస్లేటివ్ అసెంబ్లీ బిల్డింగ్స్ అండి అవైతే, దాని గురించి మాట్లాడదాం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఇది వచ్చేసి శంకుస్థాపన చేశారండి. ఇక్కడైతే కొన్ని కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి పాతవి. ఇప్పుడు మనం వచ్చేసి కరెక్ట్గా ఐకానిక్ టవర్స్ ఉన్నాయి కదా, ఇంకా మిగతావి 2 టవర్స్ ఉన్నాయి కదా, మొత్తం 5లో మీకు 3 చూపించాను ఇందాకైతే. ఇప్పుడేమో 2 టవర్స్. ఇక్కడైతే కొంచెం తొందరగా స్టార్ట్ చేశారు. చెప్పాను కదా మీకు షపూంజీ అని, వాళ్ళైతే ఈ 4-5 టవర్స్ అయితే తీసుకున్నారన్నమాట. వీళ్ళ వరకు అయితే కొంచెం స్పీడ్గానే జరుగుతుంది. చూడండి, మనకి సైడ్ కట్టడానికి పరంజీలు అంటారు కదా, అవి కూడా వేశారు, మీకు కూడా కనిపిస్తుంది కదా. అలాగే కొన్ని వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇటు పక్క వచ్చేసి వాటర్ది జరుగుతుంది. అందరిలో అయితే వీళ్ళే కొంచెం స్పీడ్గా అయితే ఉన్నారు. అంటే 3 చోట్ల వాటర్ అయితే ఉన్నాయి, హెచ్ఓడి టవర్స్, ఐకానిక్ టవర్స్ దగ్గర. దాంట్లో ఏంటంటే ఐకానిక్ టవర్స్ 2 పార్ట్స్ కదా, 2 కంపెనీలు తీసుకున్నాయి కదా, అక్కడేమో 3 టవర్స్, ఇక్కడేమో 2 టవర్స్ అండి. ఇటు పక్క వచ్చేసి మనకి ఇక్కడ కూడా ఒక వర్క్ అయితే జరుగుతుంది. చూడండి, చూడడానికి చిన్న రిజర్వాయర్ వర్క్ లాగా కనిపిస్తుంది మనకి అటు పక్క అయితే. అలాగే జేసీబీలు కూడా అక్కడ కొన్ని కన్స్ట్రక్షన్ జరుగుతుంటే వెళ్తున్నాయి. ఇక్కడ అయితే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయాయి, ఎందుకంటే మొన్నటిదాకా ఆపి ఉంచారు వాటర్ ఉన్నాయని. ఈసారి మాత్రం కొంచెం స్పీడ్గా జరుగుతున్నాయి వర్క్స్ అయితే. ఇది ఫ్రెండ్స్ ఐకానిక్ టవర్స్ గురించి అయితే వీడియో. ఈ వీడియోలో మీకు మొత్తం చూపించాను, టవర్స్ గురించి, హెచ్ఓడి టవర్స్ గురించి, అలాగే అసెంబ్లీ గురించి, ఏ కంపెనీస్ ఏమున్నాయని ఈ వీడియోలో అయితే మీకు చూపించాను. అలాగే దీని అప్డేట్స్ నెక్స్ట్ టైం ఇస్తాను. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. ఈ వీడియో చివరి వరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి పాతవి, ఫుల్ డీటెయిల్గా చెప్పాను, ఆ వీడియోస్ చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.